కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో ఉంచినా అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఆయన. వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చే వరకు తన పోరాటం ఆగదన్నారు. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని మండిపడ్డారు అంబటి. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. కేసులు పెట్టినా ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. కేసులు పెట్టుకున్నా తగ్గను, ఎన్ని రోజులు జైల్లో పెట్టుకున్నా తగ్గనంటే తగ్గను. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. మండలి సమావేశాలకు ముందు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. బోలేబాబా, అలీబాబా, చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. మండలి వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. హెరిటేజ్ అంశంపై చర్చ జరుపుతామని చైర్మన్ ముందు ప్రకటించి ఆ తర్వాత మాట మార్చడం వెనుక అర్థం ఏంటని ప్రశ్నించారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అకస్మాత్తుగా నెయ్యి రేటును 3 పెంచడంతోనే ఇందాపూర్ డైరీతో హెరిటేజ్కు ఉన్న సంబంధం బయటపడిందన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులు బయటపడతాయన్న భయంతోనే చర్చకు వెనకడుగు వేస్తున్నారన్నారు బొత్స. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై మండలిలో చర్చకు డిమాండ్ చేసింది వైఎస్ఆర్సీపీ. చర్చ చేపట్టాలని పట్టుబడుతూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. చంద్రబాబు హెరిటేజ్ నెయ్యి, పాలు కల్తీ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనను ఉధృతం చేయడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మండలి చైర్మన్ మోషన్ రాజు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ కు దోచి పెడుతున్నారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కు చిత్తశుద్ధుంటే ఇందాపూర్ డైరీపై మండలిలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు ఆయన. ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని అవునా, మేము దాన్నే తెచ్చామంటున్నాం. వాస్తవాలు తెలుస్తాయంటున్నాం. సిబిఐ ఏం ఫైండింగ్స్ తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాం. ఇందాపూర్ డైరీపై మండలిలో చర్చ చేపట్టేందుకు భయం ఎందుకని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. తిరుమల లడ్డూ ప్రసాదం అంశంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలపైనే చర్చ చేపట్టడానికి బాబు సర్కారు ముందుకు రావటం లేదని విమర్శించారు ఆమె. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కు సంబంధించినదే అని చెప్పారామె. సభలో చర్చ జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇందాపూర్ డైరీని మోయటం వెనుక
ఉన్న కుట్ర ఏంటని ప్రశ్నించారు ఆయన. నిబంధనలు తుంగలో తొక్కి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందాపూర్ డైరీకి టెండర్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇందాపూర్ డైరీ అనే దానిని మోయటానికి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మొత్తం వ్యవహారంలో టీటీడీని భ్రష్టు పట్టించటానికి తన సంస్థలకు, తనకు కావలసినటువంటి వాళ్ళ సంస్థలకు అధిక లాభాలను ఇవ్వటం కోసమనే ఈ కల్తీ నెయ్యి అనేటువంటి దానిని పైకి లేపి నడిపినారు అన్నటువంటి విషయం బట్టబయలు అయ్యింది. నెయ్యిలో టాయిలెట్ క్లీనర్ కలిపారని సీఎం చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. నెయ్యిలో జంతు కొవ్వు కలపలేదన్నందుకు టీడీపీ నేతలు తనను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అరుణ్ కుమార్. అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. కొవ్వు కలిపారని లేదన్న దానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. కల్తీ జరిగింది అన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలవలేదన్నారు, నా మీద కోపడిపోతే ఎలాగా? మండలి సాక్షిగా చంద్రబాబు అప్పుల అబద్ధాలు బద్దలయ్యాయి. వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పులు 2,34,225 కోట్లు మాత్రమే. కార్పొరేషన్ల అప్పులు 10 ఏళ్లలో 1,40,479 కోట్లుగా ప్రకటించారు. వైఎస్ జగన్ హయాంలో 14 లక్షల కోట్లంటూ చంద్రబాబు అండ్ కో అబద్ధపు ప్రచారం చేస్తూ వచ్చారు. మండలి సాక్షిగా అప్పుల వివరాలు వెల్లడించారు మంత్రి పయ్యావుల. మొత్తం ఏపీ అప్పులు 2024 వరకు 4,91,734 కోట్లుగా ప్రకటించారు. 2024 వరకు కార్పొరేషన్ల ద్వారా అప్పులు 1,40,479 కోట్లుగా ఉన్నాయన్నారు. 2024 నుంచి చేసిన కార్పొరేషన్ల అప్పులు వెల్లడించింది ప్రభుత్వం. కూటమి వంచన బడ్జెట్ పై విజయవాడలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బడ్జెట్లో అన్ని అవాస్తవాలనే పొందుపరిచారని మండిపడ్డారు. కూటమి పాలనలో అభివృద్ధి లేదు కానీ కరప్షన్, పబ్లిసిటీ మాత్రం జరుగుతోందన్నారు. ఖరీదైన ప్రభుత్వ భూములను చంద్రబాబు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిల్గేట్స్ ని అమరావతికి తీసుకువచ్చి రైతులకు అనుకూలమని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్యాంపస్లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు శాఖ కార్యక్రమం నిర్వహించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల సమక్షంలో శాఖ నిర్వహించారు. ఇటీవల నాన్ బోర్డర్స్కు క్యాంపస్లోకి అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఆ సర్క్యులర్ను పట్టించుకోకుండా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు శాఖ నిర్వహించడంపై విద్యార్థి వర్గాల్లో చర్చ మొదలైంది. క్యాంపస్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులో ఉంచారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో జరిగిన ఘటనల్లో బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ కు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మంచిర్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బాల్కా సుమన్ సహా 4 కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని మంగళవారం బాల్కా సుమన్ పై శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వివాదం జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. క్యాతన్పల్లి చైర్మన్ ఎన్నిక ప్రక్రియను మంత్రి వివేక్ శాసించారని మండిపడ్డారు. బాల్కా సుమన్ అరెస్ట్ కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ వచ్చిందని, చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. అధికార బలం, పోలీస్ బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కటం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు హరీష్ రావు.
క్యాతన్పల్లి ఘటనపై స్పందించారు మంత్రి వివేక్. ఇంకా వారు అధికారంలోనే ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని బాల్కసుమన్ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. రాళ్ల దాడి ఘటనను ఖండించిన ఆయన చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ ముగిసింది. దానంపై ఫిర్యాదు చేశారు కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇద్దరిని దానం న్యాయవాదులు 5 గంటల పాటు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అయితే దీప్దాస్ మున్షి నాయకత్వంలో దానం నాగేందర్ పార్టీ కండువా కప్పుకున్నారని ఆధారాలు చూపినట్లుగా తెలిపారు పాడి కౌశిక్ రెడ్డి. అంతేకాదు ఏఐసిసి ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో కూడా దానం నాగేందర్ పేరు ఉందని పాడి కౌశిక్ రెడ్డి వివరించారు. క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులకు ఆరాధ్యమైన లెంట్, ముస్లింల పవిత్ర రంజాన్ నెల ఈ రోజే ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఆధ్యాత్మిక సమానత్వానికి ఈ రోజు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధినేత అన్నారు. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాల్సిన చంద్రబాబు అసలు సీమ లిఫ్ట్ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు అనటం సరికాదన్నారు. రాయలసీమపై చంద్రబాబుకు ఉన్న కక్షకు ఇది నిదర్శనమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం మార్లమడికిలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు టీడీపీ నాయకులు. ఓవైపు ఉచిత ఇసుక అంటూనే ఇంకోవైపు టీడీపీ నాయకులు దోపిడీకి తెరలేపారు. ప్రతి ట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులు మామూలు మత్తులు జోగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగం తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ 25 డిగ్రీస్ సెల్సియస్ కంటే తక్కువ పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని అన్ని శాఖలు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కూటమి ప్రభుత్వంలో మాదిగలపై జరుగుతున్న క్రూరమైన దాడులకు నిరసనగా విజయవాడలో మహాధర్నా నిర్వహించారు. కోవాబండ్ ఘటనపై స్పందించిన లోకేష్ మాదిగలపై దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఇటీవలే జరిగిన రమేష్ హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం ఆర్డీటీకి విదేశీ నిధులు రాకపోవటం వెనుక సీఎం చంద్రబాబు కుట్రలున్నాయని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ఆర్డీటీకి తక్షణమే ఎఫ్సీఆర్ఏ అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద వివిధ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్నికల ముందు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ వారు నిలదీశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గత కొన్ని రోజులుగా మైనర్ బాలికలను ట్రాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు టీడీపీ నేత. పచ్చనేత నాగేంద్ర కీచక పర్వం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నాగేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయం ప్రకటించింది. మైనర్ బాలికలను వేధింపులకు గురి చేస్తున్న టీడీపీ నేతపై కేసు నమోదు చేసినా ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. సుమారు 300 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎన్రోల్మెంట్ చేయకుండా వారి భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక కాలేజీలో చదివి సెకండ్ ఇయర్లో మరో కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా 300 మంది విద్యార్థులు పరీక్షలకు దూరమవుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఏబీవీపీ నాయకులు ఇంటర్ బోర్డు కార్యాలయం గేట్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని న్యూ లైఫ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కొట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ చైర్మన్ తటవర్తి కృష్ణమూర్తి, డాక్టర్ కేఎస్పిఎన్ వర్మ మధ్య వివాదం తలెత్తింది. మాటామాట పెరగడంతో ఒకరినొకరు తోసుకుని కొట్టుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బంది వారిని అడ్డుకున్నారు. హాస్పిటల్ పార్ట్నర్ ద్వారా సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. న్యూ లైఫ్ హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుంచి యాజమాన్యాలు మారుతూ వస్తోంది. దీంతో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే చైర్మన్, డాక్టర్ మధ్య వివాదం కాస్త దాడుల వరకు వెళ్ళింది. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక యువకుడు హల్చల్ చేశాడు. పైడిమడుగు గ్రామానికి చెందిన యువకుడు ముస్లిం మహిళలు ధరించే బురఖా వేసుకుని బస్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికులకు అనుమానం రావడంతో ఆర్టీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. యువకుడిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహించారు. బురఖా ఎందుకు వేసుకున్నావు, ఎందుకు బస్సులో ఎక్కేందుకు ప్రయత్నించావని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా రీల్స్ కోసం అలా చేశానని తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి కోర్టులకు బెదిరింపు లేఖలు పంపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్ను పంపారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి కోర్టుల్లో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని బయటకు పంపి తనిఖీలు చేశారు పోలీసులు. డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో కోర్టులో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మెడికల్ కళాశాల విద్యార్థి మృతి వివాదాస్పదమైంది. ఈతకు వెళ్లి స్టూడెంట్ మృతి చెందడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ విద్యార్థులు బయటకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి మోహన్ చనిపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుణ్ణి పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి తల్లిదండ్రులు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవి చెంచుల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలంగాణ హైకోర్టు మంగళవారం అతన్ని షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని, తన పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది నవంబర్లో అతడు అరెస్ట్ అయ్యాడు. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం అధికారులు పాల్గొని ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. జాతీయ వార్తల వివరాలు చూద్దాం. ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు విదేశీ అతిథులు తరలి వస్తున్నారు. పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, గ్లోబల్ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐ సమ్మిట్ ప్రధాన సెషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఫిన్లాండ్ ప్రధాని యాంటీ పీటర్ రీస్, సెర్బియా అధ్యక్షుడు ఉజెక్ హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కీలక పరిణామం జరిగింది. చైనీస్ రోబో డాగ్ వివాదం నేపథ్యంలో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులను సమ్మిట్ నుంచి పంపిస్తారు నిర్వాహకులు. చైనా సంస్థలో రూపొందించిన రోబో డాగ్ను సొంత తయారీగా ఎక్స్లో చెప్పుకున్నారు గల్గోటియాస్ ప్రతినిధులు. దీనిపై దుమారం చెలరేగడంతో ఏఐ సమ్మిట్ నుంచి గల్గోటియాస్కు ఉద్వాసన పలికారు. రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5న నామినేషన్స్ స్వీకరణకు చివరి తేదీ. మార్చి 16వ తేదీన 37 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగాల్లో ముస్లింలకు అందిస్తున్న 5% రిజర్వేషన్లను రద్దు చేసింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు ముగిసిపోయినట్లుగా వెల్లడించింది. ఈ అంశంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయని పేర్కొంది. గతంలో కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం మరాఠాలకు 16%, ముస్లింలకు 5% కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని గడువు ముగిసిపోయినట్లుగా ప్రస్తుత ఫడ్నవీస్ ప్రభుత్వం తెలిపింది. పంజాబ్లో కరెన్సీ నోట్ల అక్షంతలయ్యాయి. ఓ పెళ్లిలో వధూవరులపై నోట్ల వర్షం కురిపించారు బంధువులు. 1000, 2000 అంటే పొరపాటే. అక్షరాల 8,5,00,000 రూపాయల కరెన్సీ నోట్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లపై చల్లారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో చీతల సంఖ్య పెరుగుతోంది. గామిని అనే దక్షిణాఫ్రికా చీత 3 కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ వేదికగా తెలిపారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. సుమారు $38 బిలియన్ వ్యయంతో ఐస్ డిటెన్షన్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. పాత పారిశ్రామిక భవనాలను రీజనల్ ప్రాసెసింగ్ సెంటర్స్గా మార్చడం ద్వారా వేగంగా దేశం నుండి పంపించే ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తోంది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పెంటగాన్లో తన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన సీనియర్ ఆర్మీ అడ్వైజర్ను తొలగించాలని ఆదేశించినట్లుగా సమాచారం. అలాగే అంతరిక్ష భద్రత మరియు ఏఐ సంస్థలతో రక్షణ ఒప్పందాల విషయంలో ఆయన కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నారు. ప్రముఖ లేట్ నైట్ షో హోస్ట్ స్టీఫెన్ కోల్బర్ట్ తన నెట్వర్క్ CBS పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెక్సాస్ సెనెట్ అభ్యర్థి జేమ్స్ టాలరికోతో చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేయకుండా CBS అడ్డుకుంది. FCC నిబంధనల ప్రకారం సమాన సమయం ఇవ్వాలనే సాకుతో ఈ ఇంటర్వ్యూను తొలగించడం ఇప్పుడు అమెరికా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వాషింగ్టన్లోని US క్యాపిటల్ హిల్స్ పై దాడి కుట్ర భగ్నమైంది. అమెరికా భద్రతా సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఒక దుండగుడు తుపాకీతో US క్యాపిటల్ హిల్స్ భవనం దగ్గర హల్చల్ చేశాడు. తుపాకీతో పరిగెత్తుతుండగా అక్కడే ఉన్న భద్రతా బలగాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవలే వైట్ హౌస్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపగా ఒక సెక్యూరిటీ గార్డ్ మృతి చెందాడు, మరొకరు గాయపడ్డారు. ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు మరోసారి క్యాపిటల్ హిల్ పై దాడికి ప్రయత్నం చేయటం కలకలం రేపింది. కాలిఫోర్నియాలో సియెరా నెవాడా పర్వతాల్లో సంభవించిన భారీ హిమపాతం కలకలాన్ని సృష్టించింది. ట్రకీ ప్రాంతంలో సుమారు 10 మంది స్కీయర్లు కనిపించకుండా పోయారు. మరో 6 తీవ్రమైన చలిలో మంచు మధ్య చిక్కుకుపోయి రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 283.29 పాయింట్ల లాభంతో 83,734.25 వద్ద స్థిరపడగా నిఫ్టీ 93.95 పాయింట్ల లాభంతో 25,819.35 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్ లో టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు పుంజుకున్నాయి. ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. గత కొంతకాలంగా నింగిని తాకిన పసిడి ధరలు ఇప్పుడు నెమ్మదిగా దిగొస్తున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,54,200 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,41,350 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా కిలోపై 5,000 తగ్గి 2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. T20 ప్రపంచ కప్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ పోరాడుతోంది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. శివన్ దుబే హాఫ్ సెంచరీతో రాణించగా సూర్యకుమార్ 34, తిలక్ వర్మ 31, హార్దిక్ పాండ్యా 30 పరుగులతో రాణించారు.